నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది ఈ మధ్య బీజేపీ వాళ్ళు ఇక వాళ్ళకి అదే పని, వాళ్ళకి ఐటీ మీడియా, రెగ్యులర్ మీడియా కానీ మీడియాని కంట్రోల్లో పెట్టుకున్నారు. రెగ్యులర్ మీడియా కానీ లేకపోతే పెయిడ్ సోషల్ మీడియా కానీ ఇది బీజేపీ వాళ్ళు. సో ఇవాళ నేను చూసినాం కదా, ఎలక్టోరల్ బాండ్స్ ఏంది, ఆ 1000 కోట్లు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, ఆ ఇచ్చిన డబ్బుల్ని బీజేపీ ఏం చేస్తున్నది, ఓకే, ఐటీ ఎట్లా దుష్ప్రచారాలు చేస్తుంది, వేదాంత గ్రూపు లేకపోతే మెగా కన్స్ట్రక్షన్స్, ఇలా అనేకం ఉన్నాయి అందులో. అది దాని గురించి మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది 3 పాయింట్లు పెట్టిన. ఒకటి, మనం ఇప్పుడు ట్రెండ్ చేస్తారు కదా బీజేపీ వాళ్ళు, వాళ్ళకి ఆడ ఎవడో పైన ఢిల్లీలో ఎక్కడో కూర్చుంటాడు ఆడ బాపనోడు, ఓకే, ఆర్య బాపనోడు, బీజేపీ ఐటీ సెల్ హెడ్, ఓకే, కూర్చొని ఇక ఇది ట్రెండ్ చేయమని చెప్తాడు అన్నట్టు. సో ఇక అట్లా ట్రెండ్ చేస్తారు. అది అయోధ్య కావచ్చు, రాహుల్ గాంధీ పప్పు కావచ్చు, ఎనీథింగ్, ఓకే, ఒక స్ట్రాటజీకి తోటి పోతారు. కానీ దే థింక్ దట్ స్ట్రాటజీ విల్ వర్క్, అంటే ఎల్లకాలం అట్లా పనిచేస్తుందని అనుకుంటున్నారు, కానీ పనిచేయదు అట్లా, ఓకే. గత 2 సార్లు బీజేపీ గెలవడానికి కారణము కాంగ్రెస్ మీద స్కాములని బురద చల్లడము, రాహుల్ గాంధీ పప్పు అని బాగా దుష్ప్రచారం చేయడం. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు ప్రజల్లోకి వచ్చిండ్రో ఆయన ఇమేజ్ మారిపోయింది. ఆయన పప్పు అంటే ఎవడు నమ్ముతలేరు. మోడీనే ఉల్టా పప్పు అనే స్థాయికి వచ్చింది, ఓకే. కాబట్టి ప్లస్ ఎప్పుడు కానీ ఒక 2 టర్మ్స్ ఉన్నది అంటే వాళ్ళ పరిపాలన ఏందో చూశారు. కాబట్టి ఏ సోషల్ మీడియాలో ఏదో ఈ పిల్లలు అట్లా వాడు పేడు వాళ్ళకి తెలియక యూత్ కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయితే అవుతారేమో కానీ 90% ద రియల్ ఓటర్స్ ఎవరైతే నిజంగా ఓటేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు వాళ్ళ డే టు డే సమస్యలే ప్రధానం. అదే ఈ మతం పిచ్చి లేపుతా ఇంకోటి లేపుతా అంటే అది వర్కౌట్ కాదు. ధరలు, ట్యాక్సులు, డే టు డే లైఫ్, బతుకు తెరువు, ఇవే ప్రధాన సమస్యలు ఉంటాయి. సో అన్నిట్లో ఫెయిల్ అయిండు నరేంద్ర మోడీ. ఎవ్రీబడి ఈజ్ ఫీలింగ్ ద పెయిన్. దాదాపు ఎవరికి కూడా నరేంద్ర మోడీ ఇచ్చిన పేపర్ మీద రాసి ఫండ్స్ రిలీజ్ చేస్తున్న నరేంద్ర మోడీ యొక్క ఆవాస్ యోజన కింద మీకు ఎవరికైనా ఇల్లు వచ్చిందా? మోడీ ఆయుష్మాన్ భారత్ కింద మీకు ఏమైనా పైసలు వచ్చినాయా? సో అది పేపర్ మీదనే పైసలు రిలీజ్ చేసి వాళ్ళు తినడానికే తప్ప మనకైతే ఎవరికి రాలే మోడీ పథకాలు, ఓకే. సో ఆ క్రమంలో ఇది కాంగ్రెస్ లేదా అది తెలుసుకుందాం. ప్రతి రాష్ట్రంలో ఏ పార్టీకి ఎంత ఓటు శాతం ఉంది, ఓటు శాతం చూడాలి. అధికారంలో ఎవరున్నారు చూడకూడదు. 51 వచ్చినోడు అధికారంలో ఉంటాడు, 49 వచ్చినోడు ఓడిపోతాడు. కానీ 49 వచ్చినోడు ఈ నెక్స్ట్ టైం ఈ ఒక్క ఓటు అడిగికి పోయే అవకాశం ఉంటుంది. 49 వచ్చినోడు మళ్ళీ 51 రావచ్చు. 0, 3, 5% ఉన్నోడు రాలేడేమో. కానీ ఒక 20% కంటే ఎక్కువ ఉంటే ఆ పార్టీ ఉన్నట్టు ఓటు శాతం, 20% కంటే తక్కువ ఉంటే ఆ పార్టీ లేనట్టు. సో ఆ క్రమంలో ప్రతి రాష్ట్రంలో బీజేపీకి ఎంత ఓటు బ్యాంక్ ఉంది, కాంగ్రెస్కి ఎంత ఓటు బ్యాంక్ ఉంది పరిశీలిద్దాం. బీజేపీకి మెజారిటీ రాష్ట్రాల్లో గట్టి పోటీ ఇస్తుంది ప్రధాన ప్రతిపక్షము ఎవరో చూద్దాం. సో కాంగ్రెస్ లేదా ఒకటి. రెండోది, బీజేపీ వాళ్ళు ఈ మధ్య ఏం స్టార్ట్ చేశారు, 400 సీట్లు వస్తాయని ప్రచారం చేస్తారు. 2014లో రాలే, 19లో రాలే, ఇప్పుడు ఇంకా వ్యతిరేకత పెరిగింది. ఎట్లా వస్తే చూద్దాం. ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ మెజారిటీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం ఉంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశం రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఇట్లా గుజరాత్, అట్లనే సౌత్ ఇండియాలో కానీ, ఈస్ట్ ఇండియాలో కానీ, వెస్ట్ ఇండియాలో కానీ, నార్త్ ఇండియాలో కానీ అక్కడ లోకల్ పార్టీలు కాంగ్రెస్ తో పాటు వేరే పార్టీలు కూడా బలంగా ఉన్నాయి, ప్రధాన ప్రతిపక్షాలు. సో కాబట్టి బీజేపీ చెప్తున్న 400 సంఖ్య ఎట్లా సాధ్యమా అనేది పరిశీలిద్దాం. ఎవరు 100% చెప్పలేరు, ఎందుకంటే 100% మనకే తెలిస్తే ఎన్నికలే అవసరం లేదు. కానీ రియాలిటీకి ఎంతైతే అంత దగ్గరగా నేను డేటాను విశ్లేషించిన దాన్ని బట్టి లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికలు, అదేవిధంగా ఎంపీ ఎన్నికలు, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్, కరెంటు సమస్యలు అన్నిటినీ పరిగణలోకి తీసుకొని డేటా ఆధారంగా నేను రియాలిటీ దగ్గరికి చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకే. సో ఆ క్రమంలో నేను వేసిన లెక్కల ప్రకారం ఇది ఇండియా కూటమికి అరౌండ్ 250 నుంచి 260 మధ్యలో వచ్చే అవకాశం, అరౌండ్ 260 వచ్చే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమికి ఇంకో 10 సీట్లు ఎక్కువ వస్తే రావచ్చు. కానీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 272 రావాలి. కాబట్టి ప్రతి రాష్ట్రంలో ప్రతి బీజేపీ కాంగ్రెస్ కాకుండా ప్రతి పార్టీకి వచ్చే ఒక్క ఎంపీ సీటు కూడా చాలా విలువైంది.
ఓకే, గవర్నమెంట్ ఫామ్కి. ఎందుకంటే మొత్తం 543 స్థానాలు ఉన్నాయి ఈ లోక్సభకి. 543లో గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 272 వస్తే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. సో ఆ క్రమంలో పరిశీలిద్దాం ఏది ఒక్కొక్క రాష్ట్రంలో ఏది చూద్దాం. అంటే ఏ పార్టీలు ఏ రాష్ట్రాలు ఉన్నాయి, ఎంత బలంగా ఉన్నాయి, బలంగా లేవు చూద్దాం. సో నేను పరిశీలించిన ప్రకారం అంటే అసెంబ్లీ ఎన్నికలు, అదేవిధంగా ఎంపీ ఎన్నికలు 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు, అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో గత లాస్ట్ 5 years లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్ని పరిశీలించి వాటి ఓటు శాతాన్ని లెక్కిస్తే బీజేపీ ఉన్న రాష్ట్రాలు, బీజేపీ 20 రాష్ట్రాలు ఉంది. ఓకే, అట్లనే 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉంది. 9 రాష్ట్రాల్లో బీజేపీ దాదాపు లేదు. అర్థమైందా? రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా బీజేపీ లేదు. అదేవిధంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు, ఓటు శాతం, సో లేదంటే కాంగ్రెస్ 25 రాష్ట్రాల్లో ఉంది. ఓకే, 6 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉంది. 4 రాష్ట్రాల్లో అంత బలంగా లేదు కాంగ్రెస్, ఒక్క కేంద్ర పాలిత ప్రాంతంలో. ఇక మిగతా అన్ని రాష్ట్రాల్లో, మెజారిటీ రాష్ట్రాలు 24 రాష్ట్రాల్లో ఆయా లోకల్ పార్టీలు కూడా బలంగా ఉన్నాయి. అటనే 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో బలంగా ఉన్నాయి వేరే పార్టీలు కూడా. సో ఫాస్ట్ గా బీజేపీ ఏ రాష్ట్రాల్లో బలంగా ఉంది, ఇప్పుడు ఏమైతే అన్నానో అవన్నీ ఫాస్ట్ వర్డ్ చదువుతాం. బీజేపీ ఉన్న రాష్ట్రాలు ఏది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, అస్సాం, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, త్రిపుర, ఢిల్లీ. ఈ 20 రాష్ట్రాల్లో బలంగానే ఉంది ఏది బీజేపీ. అట్లనే 5 కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్, అండమాన్ నికోబార్, చండీగఢ్, లద్దాఖ్. బీజేపీ అంతా బలంగా లేని రాష్ట్రాలు 9 ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ, పంజాబ్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం. ఈ 9 రాష్ట్రాల్లో బీజేపీ అంత బలంగా లేదు. తర్వాత 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా బీజేపీ అంత బలంగా లేదు. ఒకటి లక్షద్వీప్, 2 పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి. తర్వాత కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాలు, లేదంటే కాంగ్రెస్ ఒక అబౌవ్ 20% ఉన్నది, కానీ అంతకంటే ఎక్కువ ఉన్నది. అంటే కాంగ్రెస్ ఇంతో అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, మొత్తం ఎన్ని 25 ఉన్నాయి. 25 కాంగ్రెస్ కు ఓటు శాతం ఉన్నది, కాంగ్రెస్ ఓట్లు పడే అవకాశం ఉన్న రాష్ట్రాలు చెప్తున్నా. ఇది మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, ఒడిస్సా, కేరళ, తెలంగాణ, అస్సాం, జార్ఖండ్, పంజాబ్, ఛత్తీస్గఢ్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా, డీటెయిల్గా పోతా. తర్వాత మణిపూర్, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, నాగాలాండ్, ఢిల్లీ. కేంద్ర పాలిత ప్రాంతాలు కాంగ్రెస్ ఓటు శాతం ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలు 6: జమ్మూ కాశ్మీర్, అండమాన్ నికోబార్, చండీగఢ్, లద్దాఖ్, లక్షద్వీప్, పుదుచ్చేరి. కాంగ్రెస్ అంత బలంగా లేని, ఓటు శాతం గానీ అంత బలంగా లేని రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం. మరియు కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్ అండ్ డయ్యూ. ఇతర పార్టీలు, వేరే పార్టీలు బలంగా వేరే పార్టీలు ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న రాష్ట్రాలు. ఉత్తరప్రదేశ్లో ఓటు శాతం ఉన్న పార్టీలు సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ. వెస్ట్ బెంగాల్లో టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్. తర్వాత బీహార్లో ఆర్జేడీ, లల్లు అండ్ నితీష్ కుమార్, జేడీయూ. తర్వాత లోక్ జనశక్తి. తమిళనాడులో డిఎంకే, ఏఐడిఎంకే, పిఎంకే. కర్ణాటక జనతాదళ్. తర్వాత గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇంతో అంతో. తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, టీడీపీ, జనసేన. ఒడిశాలో బిజు జనతాదళ్. కేరళలో సిపిఐఎం, సిపిఐ అండ్ ఐయుఎంఎల్, ఇండియన్ ముస్లిం లీగ్ ఏదో ఉంది. సో
తర్వాత తెలంగాణ బీఆర్ఎస్ ఎంఐఎం, అస్సాం ఏఐడిఎఫ్ అది బీజేపీలో జాయిన్ అయింది, అస్సాం గణ పరిషత్ ఏజీపీ, జార్ఖండ్ ముక్తి మోర్చా జేఏఎం, ఏజేఎస్యు, పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ, అదేవిధంగా శిరోమణి అకాలీదళ్, తర్వాత హర్యానా జేజేపీ, అరుణాచల్ ప్రదేశ్ లో ఎన్పీపీ, జేడీయూ, ఏఐడియుఎఫ్, తర్వాత గోవా ఆర్జీపీ, ఎంజీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్, మణిపూర్ లో ఎన్పీపీ, జేడీయూ, ఇట్లా ఇక చదువుదాం, ఎన్పీఎఫ్, సిపిఐ మణిపూర్ లో, తర్వాత మేఘాలయ ఎన్పీపీ, యూడీపీ, టీఎంసీ, తర్వాత త్రిపురలో సిపిఐఎం, టీఎంపీ, మిజోరాంలో జీపీఎం, ఎంఎన్ఎఫ్, నాగాలాండ్ లో ఎన్డీపీపీ, ఎన్సీపీ, ఎల్జీపీ, ఎన్పీఎఫ్, సిక్కింలో 2 లోకల్ పార్టీలు ఉన్నాయి, ఎస్కేఎం, ఎస్డిఎఫ్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ. అంటే ఈ కాంగ్రెస్ బీజేపీ కాకుండా వేరే పార్టీలు కూడా బలంగా ఉన్న రాష్ట్రాలు వాటి పేర్లు చెప్తున్నా. తర్వాత కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్ లో జేకేఎన్, జేపీసీ, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ లో ఇండిపెండెంట్లు కూడా మన మంచి ఓట్లు వచ్చినాయి. లక్షద్వీప్ ఎన్సీపీ, పుదుచ్చేరి లేదా పాండిచ్చేరిలో ఏఐఎన్ఆర్సి. ఇది జనరల్ అవుట్ లైన్ చెప్పిన. సో అట్లనే ఇది లాస్ట్ 2 సార్లు ఒక వేవ్ లో వచ్చింది, కానీ ఈసారి ఆ వేవ్ లో వచ్చే అవకాశం లేదు. ప్లస్ అసెంబ్లీ ఇప్పుడు చెప్పిన కదా, అసెంబ్లీ ఓట్లది ట్రెండ్, అట్లనే పార్లమెంటు ఓట్ల ట్రెండ్, అట్లనే కరెంట్ రీసెంట్ జరిగిన వేరు ఎన్నికల అన్ని ట్రెండ్లను చూసి చెప్తున్నా, అనలైజ్ చేసి చెప్తున్నా, విశ్లేషించి చెప్తున్నా. అంటే గాలి మాటలు చెప్తలేను అని చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఓకే, సో అట్లా నా ఎస్టిమేషన్ లో, నా అంచనాలో, ఓకే చూద్దాం ఒక్క నిమిషం. ఏది ఎంపీ సీట్లు కూటమా, నా అంచనా ప్రకారం ఏది వీళ్ళు ఒక ఆయన రాసిండు, ఆయన కూడా చదువుదాం. బీజేపీ ఆయన రాసింది ఏం రాసిండు చదువుదాం. ఆయన పేరేంది, ఒక నవ తెలంగాణ ఎడిటర్ ఉన్నాడు. ఆయన పేరు చెప్తాడు, గీట్ల ముకిందర్ రెడ్డి అని నవ తెలంగాణ దినపత్రిక నుంచి సేకరణ అని రాసిండు. అది ఫాస్ట్ గా అయినాక నేను యాక్చువల్ నంబర్ చెప్పే ప్రయత్నం చేస్తా, తర్వాత లాస్ట్ లో మీ కామెంట్ చదువుతా. సో బీజేపీ 210 సీట్లు దాటడం గగనమే. రాబోయే లోక్సభ ఎన్నికలలో మోదీ నిర్దేశించుకున్న 370 సీట్ల లక్ష్యం చేరుకోవడం ఎంత అసాధ్యమో, బీజేపీ 200 సీట్లు దాటడం ఎంత గగనమో రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే అర్థమవుతుంది. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మొత్తం 128 లోక్సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో బీజేపీ 2019 ఎన్నికలలో 29 స్థానాలు మాత్రమే గెలిచింది. 128లో మొత్తం 5-6 రాష్ట్రాలు ఉన్నాయి కదా ఇప్పుడు చెప్పినాయి, 1 2 3 4 5 రాష్ట్రాల్లో 29 స్థానాలు మాత్రమే గెలిచింది, మోడీ అంత వేవున్నప్పుడే. ఓకే, కర్ణాటకలోని 28 స్థానాలకు గాను 20 స్థానాలు, తెలంగాణలో 4 స్థానాలు బీజేపీ గెలిచింది 2019లో. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ రాష్ట్రంలో బీజేపీ 10 స్థానాలకు పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఇంకా తగ్గొచ్చు బీజేపీ కర్ణాటకలో. తెలంగాణలో కూడా 3 వస్తే ఎక్కువ. నా అంచనా ప్రకారం తెలంగాణలో 1 బీఆర్ఎస్కి వస్తుంది, 1 ఎంఐఎంకి వస్తుంది, 2 లేదా 3 బీజేపీకి వస్తాయి, మిగిలినవి కాంగ్రెస్కి వస్తాయి, 12 కాంగ్రెస్కి వస్తాయి అనేది నా అంచనా. చూద్దాం, ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ చూద్దాం. సో తెలంగాణలో గెలిచిన 4 స్థానాలకు అటు ఇటుగా ఉండొచ్చు. తమిళనాడు, కేరళలో సీట్లు పొందే అవకాశం లేదు. అస్సలు లేదు. కేరళలో 1 రాదు, తమిళనాడులో వస్తే ఏఐడిఎంకేకి 4-5 సీట్లు వస్తే రావచ్చు. ఆడ బలంగా లేవు. ఏది ఏఐడిఎంకే జయలలిత చచ్చిపోయినాక ఆ పార్టీ అయిపోయింది. ఈ బీజేపీ అసలే లేదు. కాబట్టి ఆ 4-5 వస్తే ఏఐడిఎంకే బీజేపీతో పొత్తుంటే వస్తాయి, అది కూడా లేకపోతే లేదు. అంటే కేరళ, తమిళనాడు దాదాపు శూన్యం బీజేపీకి. తర్వాత తమిళనాడులో ఎన్డీఏ పక్షమైన ఏఐడిఎంకే కూడా ఇప్పుడు దూరం అయిందంట. ఇప్పుడు దానికి మిత్రపక్షం కాదంట ఏఐడిఎంకే. సో కాబట్టి 0 వస్తాయి తమిళనాడులో. తర్వాత కేరళలో నేను రాసుకున్న ప్రకారం 2 వస్తాయని రాసిన, కానీ అది కూడా రాకపోవచ్చు. చూద్దాం, ఒక్కొక్క స్టేట్ ని డీటెయిల్ గా పరిశీలిద్దాం. ఫస్ట్ ఈయన రాసింది అవుతా. ఏపీలో టీడీపీతో పొత్తు కుదిరింది. పరిస్థితులు అనుకూలిస్తే 2-3 సీట్లు రావడానికి అవకాశం ఉంది.
నేను అంచనా వేసిన ప్రకారం లాస్ట్ టైం వైసీపీకి 25 ఏపీలో 25 సీట్లు ఉన్నాయి. 25లో వైసీపీకి 22 వచ్చినాయి. నా అంచనా ప్రకారం ఏది జనసేన అనేది కొంచెం ఇంతో అంతో ఓటు బ్యాంక్ ఉన్నది జనసేనకి గోదావరి జిల్లాల్లో.